హలో అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. ఇది 16th రోజు బర్త్డే అని చెప్పాను కదా, ఆ రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే హ్యాపీగా మేమైతే సేమియా చేసుకున్నాము. సేమియా చేసుకున్న తర్వాత ఈరోజు మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా 1 month పైన అయిపోయింది కదా, 1 monthకి ఒక్కసారి ఉండడం కూడా గగనమే అనమాట మా వారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు ఏదో ఒక సమస్య, అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం కోసమే ఉంటారనమాట. అంటే నాకు హెల్త్ సమస్య ఏదైనా ఉన్నా, బయటికి వెళ్ళేటప్పుడైనా అలా ఏదో ఒక రీజన్ ఉంటేనే ఇంట్లో ఉంటారనమాట. వట్టిగా అయితే ఉండరు. అది కూడా 1 monthకి ఒక్కసారి అంతే, అంటే ఒకరోజు మాత్రమే ఉంటారు. ఇంకా మరీ చెప్పలేని ఏదన్నా సిచ్యువేషన్స్ ఉంటే 2 రోజులు అలా ఉంటారు తప్ప అస్సలు ఉండరు అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే నిన్నైతే ఉన్నారనమాట. అంటే 16th రోజు ఉన్నారు. ఇంకా ఆ రోజు నేను షాప్కి వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ అర్జెంటుగా కుట్టేటివి ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు 17th మళ్ళీ మనకి శ్రీరామనవమి ఉంది కదా, ఇది ముందు రోజు అనమాట. అందుకనే ఇంకా కుట్టేటివి చాలా ఉన్నాయి, తప్పలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ కస్టమర్స్కి ఒప్పుకున్నాం కాబట్టి ఇస్తామని చెప్పేసి ఆ రోజు కంపల్సరీగా ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా మన హ్యాపీ కోసం అయితే మనం ఇంట్లో ఉండలేము కదా, కస్టమర్స్కి ఒప్పుకున్నప్పుడు. టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందండి సిచ్యువేషను. మనం కరెక్ట్గా మనం ఏదైనా సెలబ్రేషన్ చేసుకుందామన్నా, ఏదైనా ఫెస్టివల్ జరుపుకుందామన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్దామనుకున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా మనకి తప్పని పరిస్థితులు అనమాట ఇలాంటివి. కస్టమర్స్కి ఒప్పుకున్నప్పుడు ఆ టైంకి ఇవ్వాలి, లేదంటే బాగుండదు. ఎందుకంటే మనము ఒక ప్రొఫెషన్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా అవి మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనదనేది, మన బిజినెస్ అయినా ఏదైనా కూడా గ్రో అవుతుంది, లేదంటే అక్కడికే స్టాప్ అయిపోతుందండి. అందుకని కస్టమర్స్కి ముఖ్యం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి అనుకున్న టైంకి ఇచ్చేటట్టు ఉంటేనే మనం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ లేట్ అయిందనుకోండి బాగుండదు. నేను ఎప్పుడైనా అలానే ఉంటానన్నమాట. నాకు వీలైతేనే తీసుకుంటాను, లేదంటే లేదు. ఆ వీలైనప్పుడు ఖచ్చితంగా కుట్టిస్తాను అనమాట, ఎట్లా ఉన్నా కూడా. ఇంకా ఉందామనుకున్నా కూడా ఉండలేక ఇంకా వెళ్ళిపోయాను అనమాట షాప్కి అయితే. ఇంకా మా వారు కూడా షాప్ దగ్గరే ఉన్నారనమాట కూర్చొని. ఇంకా ఇది వేరే ఫ్రెండ్ అయితే ఒకరు కట్ చేసి ఇవ్వమన్నారు. నేను కుట్టట్లేదు, తను కుట్టుకుంటాను, నాకు కట్ చేసి అక్క అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి కట్ చేసి ఇస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇలా ఎవ్వరు కట్ చేసి ఇవ్వరు, కానీ నేను ఏంటంటే చెప్పాను కదా, ఎందుకో తెలియదు, కొంచెం నాకు ఎవరైనా అట్లా ఉంటే అడిగితే నేను కాదనలేను అనమాట. అందుకని కట్ చేసి ఇస్తున్నాను. కట్ చేసేసినా కూడా డబ్బులు అడుగుతారు ఎవరైనా, కానీ నేను అలాంటివి ఏం అడగను. మన దగ్గర కుట్టించుకుంటారు, కానీ తనకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇక మనీ ఎక్కువ అయితే అక్క నేను కుట్టుకుంటాను అని అన్నది. సరే అని చెప్పేసి అన్నాను. ఇంక ఇది కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా నాకు బ్లౌజెస్ అయితే ఉన్నాయి కదా అర్జెంటుగా. ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను అమ్మాయికి, అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి, నేను రేపు కట్ చేసి ఇస్తాను అంటే, ఇంకా అమ్మాయి 2 days నుండి వస్తుందనమాట షాప్కి, కట్ చేసి అక్క అని చెప్పేసి. ఇంకా తప్పలేదనమాట, అందుకే రాగానే ఫస్ట్ కట్ చేసి ఇస్తున్నాను. ఇంకా మా వారు కూడా షాప్కి వచ్చారు, షాప్లోనే ఉన్నారు. తర్వాత సాయంత్రం అయితే అంటే షాప్కి వెళ్దాము, డ్రెస్ కొనిస్తాను అని అన్నారనమాట నాకు. కానీ ఇంకా తర్వాత వేరే కొన్ని విషయాల వల్ల అయితే ఇంకా మాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా నాకైతే ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉందాం అనుకున్నాను అంటే, నాకు ఎందుకు అంత హ్యాపీగా అంటే, మన ఛానల్కి వచ్చేసి 5000 రీచ్ అవుతారు ఈరోజు అని నాకు గట్టి నమ్మకం అనమాట. ఆ సెలబ్రేషన్ ఒకటి, ప్లస్ బర్త్డే అని చెప్పేసి ఒకటి, కేక్ కట్ చేసుకుందాము హ్యాపీగా అని నేను అనుకున్నాను. మార్నింగ్ నుండి మేము అలా ప్రిపేర్ అయ్యామన్నమాట. ఇంకా అందుకే మా వారు కూడా ఉన్నారు ఇంట్లో, అసలు ఎప్పుడూ ఉండరు కానీ ఇంకా నిన్న ఉన్నారనమాట. అంటే 16th రోజు ఉన్నారు. ఇంకా తర్వాత అయితే నాకు మనసంతా బాగాలేదండి. అసలు ఆ రోజు ఏమైందో ఏమో ఇక అర్థం కాలేదు, మంచి అనిపించలేదు. ఇంకా మేము ఏమైతే అనుకున్నామో అవన్నీ ఏం చేయాలనిపించలేదు, అన్నీ క్యాన్సిల్ చేసేసాము. ఇంకా మా వారైతే అప్పటికి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత నేనైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కదా, తప్పదు. ఎందుకంటే నా మనసు బాగాలేదని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, కస్టమర్స్ అయితే అడుగుతారు కదా బ్లౌజెస్ అయితే. ఇంకా అందుకని ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టాను నేనైతే. బ్లౌజెస్ అయితే మొత్తం అన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ కూడా నేను అసలు ఏం సెలబ్రేషన్ అలా ఏం చేయాలని మేము అనుకోలేదన్నమాట. అంటే మార్నింగ్ అనుకున్నాము, కానీ ఇంకా చెప్పాను కదా కొన్ని కారణాల వల్ల అయితే ఇంకా మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. నాకు అనిపించలేదు, ముఖ్యంగా సిచ్యువేషన్స్ అలా వస్తాయన్నమాట. ఇవి కానీ చెప్పి రావు కదా ప్రాబ్లమ్స్ అనేవి. ఇంకా అలా వచ్చినప్పుడు మనం తప్పదు. నేనైతే చిన్న విషయానికైనా నేను చాలా ఆలోచిస్తాను అనమాట. ఇంకా ఆ రోజైతే
చాలా అంటే చాలా బాధపడ్డాను. చాలా విషయాల గురించి నేను ఆలోచించాను అనమాట. ఏదైనా కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఏదైనా కూడా మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుందండి. మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనీ లేకపోతే ఏది ఉండదన్నమాట. కాబట్టి మనీ ఎలా సంపాదించాలనేది ఆలోచించాలి. ప్లస్ మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది రావాలి అంటే ఖచ్చితంగా మనీతోనే వస్తుందండి. ఎందుకంటే నేను చాలా చూశాను. ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, లేని వాళ్ళని ఒకలాగా చూస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్స్ మేము చాలా చూసామన్నమాట. అందుకని నాకు అనిపిస్తుంది ఏవైనా శాశ్వతం కాదండి. కానీ ఇప్పుడు డబ్బు అంటాం, కానీ డబ్బు అనేది శాశ్వతంగా ఉండదు కదా, ఎప్పటికీ ఒకలాగా ఉండదు కదా. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఏమీ లేకుండా పోవచ్చు. ఈరోజు ఏమీ లేని వాళ్ళు రేపు వాళ్ళే హ్యాపీగా ఉండగలుగుతారేమో మనీ సంపాదించి. ఎవరేం చెప్పగలరండి? ఎవరేం చెప్పలేరు. కానీ సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. మాకైతే కొన్ని ప్రాబ్లమ్స్ మనీ వల్లనే వస్తున్నాయి అనమాట. నాకు వేరే సమస్యలు అంటే ఇదే, ఇంకా వేరే ఏమి ఉండవు. అంటే కొన్ని కారణాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా వీటితోనే ముడిపడి ఉన్నాయన్నమాట. మా ప్రాబ్లమ్స్ తీరేటివి కూడా కావు, కానీ మేము ఎప్పటికప్పుడు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటామన్నమాట. మేము ఇద్దరం కష్టపడుతున్నాము, ఒక్కరం కూడా కాదు. ఇద్దరం కష్టపడినా మాకు ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు. నేను అయితే కొంతమంది సిస్టర్స్ కూడా అన్నారనమాట, మీకు దిష్టి తగిలిందేమో అక్క, అలా అందుకనే మీకు అలా ఉంది అని చెప్పేసి. కొంతమంది ఏమో మళ్ళీ మీరు రూమ్ చేంజ్ చేశారు కదా, మీకు రూమ్ చేంజ్ చేయడం వల్ల అట్లా జరుగుతుందేమో అని చెప్పేసి కూడా కామెంట్స్ చేశారు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదండి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా మనం కష్టపడకుండా డబ్బు రావాలని ఆశించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కష్టపడకుండా సంపాదిస్తారు. ఏంటంటే వాళ్ళు నాలెడ్జి, వాళ్ళ ఆలోచనలతో సంపాదిస్తారు. మేము అలా కాకుండా కష్టపడి సంపాదించడానికి ట్రై చేస్తాము. నేను కానీ మా వారు కానీ. మేము ఇంత కష్టపడినా అసలు ఏమీ ఉండట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏమీ లేకుండా కూడా పోతుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట, అసలు ఏమైపోతుంది. ఇద్దరు కష్టపడకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యామిలీలో. మేము ఇద్దరం కష్టపడుతున్నా, మేము ఇలాంటి సరదాలు సంతోషాలు లేకపోయినా మా ఫ్యామిలీ, నా పిల్లలు, మేమే ఉంటున్నాము. అలాంటప్పుడు కూడా మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఉంటున్నాము అనేది నాకు ఒక్కొక్కసారి అసలు అర్థం కావట్లేదు. మేము అంతగా ఎక్కడికి కూడా తిరగాను, నేను ఎక్కడికి వెళ్ళాం కూడా. ఎప్పుడు చూసినా నేను మిషన్ అని ఉంటాను, మా ఆయన జాబ్ అని ఉంటారనమాట. ఇంకా పిల్లల స్కూలు. మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళింది లేదనమాట. అంత ఎంజాయ్మెంట్ కూడా మేము ఎక్కువ ఏం చెయ్యము. మాకేంటంటే మా ఫ్యామిలీతోనే మేము ఎంజాయ్మెంట్ అనుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మేముగానే ఉన్నాము. మేము దేనికి ఎక్కువగా వెళ్ళము. కాబట్టి నాకు అట్లా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అలాంటి మేము ఎంత కష్టపడినా అసలు ఎందుకు మిగలట్లేదు, ఎందుకు డబ్బులని మిగలట్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు కదా, డబ్బుకే వాల్యూ ఇస్తారండి, మనుషులకు ఇవ్వరు. కానీ డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నది అంటే రేపు ఉండకపోవచ్చు. అది ఆలోచిస్తే ఎవరైనా హ్యాపీగానే ఉంటారు. మేము ఉన్నవరకైతే మేము హ్యాపీగానే ఉన్నాము. అంటే ఇది లేదు అది లేదు అని కాకుండా మేము అయితే మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము. వేరే వాళ్ళు మమ్మల్ని లేవని చెప్పేసి తక్కువ చూసినా ఎక్కువ చూసినా అది వాళ్ళకి వదిలేయాలి. ఎందుకంటే ఎప్పుడూ ఒకలాగా ఉండదు, టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే అర్థమై ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తారు, లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకనే నాకు ఎందుకో ఈ టైంలో గుర్తుకొచ్చాయి. అందుకే నాకు నేను మొన్న అంత మంచి అనిపించలేదు అనమాట. ఆ విషయాలన్నీ మాట్లాడొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేది అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతే, లైట్ తీసుకోవాలి. కానీ అంతే, ఏదైనా కూడా నాది మనము అనుకున్న ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందండి. అందుకనే ఎవరి మీద కానీ ప్రేమ పెంచుకోవద్దు, ఎవరిని కానీ మన అని అనుకోకూడదు. అది రివర్స్ అయిపోతుంది. అది నా విషయంలో అయితే ఖచ్చితంగా అవుతుంది. అందుకని నేను ఎవరికి దగ్గరగా వెళ్ళను, దగ్గరగా ఉండను. అంతగా
అంటే ఎవరితోనూ నేను అంతగా ప్రేమగా ఉండను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరితోనైతే హ్యాపీగా ఉంటానో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది వస్తుందన్నమాట. అందుకని నాకు తెలుసు అనమాట. నేను అనుకున్నాను, కొన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట అంతే. అండ్ ఇవన్నీ చెప్పొద్దు అనుకుంటూనే మాట్లాడేస్తున్నాను. అయితే మొన్న రీసెంట్గా కూడా మనకి ఒక నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి కదా మన ఛానల్లో వీడియోస్ చూసి ఇలా. అయితే ఎవరైనా చూడండి, ఇప్పుడు డబ్బనే కదండి, ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు జనాలు కూడా. అంటే వ్యూస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అబద్ధాలు చెప్పినా నిజాలు అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా డబ్బున్న వాళ్ళు అబద్ధాలు చెప్పినా నిజాలే అవుతాయండి. లేని వాళ్ళు నిజాలు చెప్పినా అవి వాళ్ళకి విడ్డూరాగానే కనిపిస్తాయి, అబద్ధాల్లాగానే కనిపిస్తాయి. ఇప్పుడు అలానే జరిగింది మన ఛానల్ విషయంలో కూడా. నా ఛానల్ నేను పెట్టిన వీడియోస్ వాళ్ళు పెడుతున్నారు అని చెప్తే నన్నే తప్పుగా మాట్లాడారు, కానీ వాళ్ళని ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పైనా కూడా వాళ్ళది కరెక్టే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. ఆ పెట్టిన వీడియోస్ కల్లా ప్రతిసారి నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే నాకు అందుకే అది మొన్న 16th రోజు నాకు అసలు మనసు బాగాలేదు. తర్వాత ఇంకా నాకు ఎందుకో వీడియోస్ అనేది పెట్టాలనిపించట్లేదండి. వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే ఫుల్గా సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు బాగా చాలామంది. సంపాదన అంటే కష్టపడకుండా అయితే రూపాయి రాదు కదండి. ఎంత కష్టపడుతున్నామో దానికి తగ్గట్టే వస్తాయి, అంతకు మించి అయితే రావు కదా. అది టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది. ఎంత కష్టపడుతున్నామో అంత వస్తాయి, ఎంత కష్టపడమో. కొంతమంది కష్టపడకపోయినా హ్యాపీగా డబ్బులు సంపాదించేస్తున్నారు. అలాంటి తెలివి ఎందుకో మాకు లేకుండా పోయిందేమో అనిపిస్తుంది. కష్టపడుతున్నాము ఎప్పటికైనా మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అన్న ఆశతోనే కష్టపడుతున్నాం అనమాట. అది యూట్యూబ్ విషయంలో కానీ మా లైఫ్ విషయంలో కానీ ఏదైనా కూడా మా వారు నేనైనా మనం కష్టపడుతున్నాము. మనము అంటే ఒకరిని మోసం చేసి కానీ దౌర్జన్యంగా కానీ మనం ఏమీ సంపాదించట్లేదు కదా. కష్టానికి తగ్గట్టు ఫలితం తీసుకుంటున్నాము. ఖచ్చితంగా కష్టానికి తగ్గట్టు మనం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనకంటూ ఒక ఫలితం అనేది వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి, తప్పదు అని అంటారనమాట. ఇప్పుడు యూట్యూబ్ విషయంలో కూడా నేను అంతే అండి. నాకు ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చు, ఇప్పుడు నా ఛానల్ సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు 3 monthsకి ఒకసారి సాలరీ తీసుకుంటున్నాను, కానీ ఏమో తెలియదు, ఏదో ఒక వీడియో వైరల్ అయినా కూడా మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది కదండి. అది ఎప్పుడవుతుంది, ఎవరి వల్ల అవుతుంది, ఏ వీడియో వల్ల అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. అండ్ కొన్ని వీడియోస్లో అయితే కంటెంట్ లేకపోయినా ఆ వీడియోస్ అనేది వైరల్ అయిపోతున్నాయి కొన్ని ఛానల్స్లో. అలాగే వాళ్ళ దాంట్లో మ్యాటర్ ఉంది, మన దాంట్లో అంటే వాళ్ళ దాంట్లో కంటెంట్ ఉంది, మన దాంట్లో కంటెంట్ లేదని కాదు. అయితే మొన్న రీసెంట్గా చెప్పాను కదా, వీడియో చేశాను కదా, వీడియోకి సోదెందుకు ఉపయోగం లేనిదని చెప్పేసి. చాలామంది ఉపయోగం లేని వీడియోస్ కూడా చాలా వీడియోస్ వస్తున్నాయండి. అవి ఎలా చూస్తున్నారో నా వీడియోస్ కూడా అలానే చూస్తారు. అండ్ నా వీడియోస్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు. ఒకవేళ వాళ్ళు కామెంట్ చేయకపోవచ్చు, అలా నేనైతే అనుకుంటాను అనమాట. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఏదైనా కూడా కష్టపడ్డదానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. అది తొందరలోనే ఉంది. నేను అనుకున్నాను అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నేను చెప్పాను కదా, నేను ఏదైతే అనుకుంటున్నానో గట్టిగా అది ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతాను. పట్టుదలతో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. పట్టుదలతో పాటు కష్టపడుతున్నాను, నేను కష్టానికి తగ్గట్టు ఖచ్చితంగా వస్తుంది. అయితే నేను మొన్న అనుకున్నాను, ఇవన్నీ ఏంటి అసలు, కొన్ని బయట సిచ్యువేషన్స్ బాగాలేవు, తర్వాత యూట్యూబ్లో కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అసలు మళ్ళీ నేను పెట్టిన ప్రతి వీడియో ఇలా వేరే వాళ్ళు పెట్టడం, ఇదంతా ఎందుకో నచ్చలేదండి. నేను వీడియోస్ చేయాలా వద్దా అని ఆలోచించాను. అందుకే నేను నిన్న ఉగాది రోజు కూడా నాకు వీడియోస్ అనేది పెట్టాలనిపించలేదు. షార్ట్స్ కూడా పెట్టేదాన్ని, షార్ట్స్ పెట్టాలనిపించలేదు, ఫుల్ వీడియోస్ కూడా పెట్టాలనిపించలేదు. అందుకే నిన్న పెట్టొద్దనే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టకుండా ఉన్నాను. కానీ ఎందుకో తెలియదండి, 3-4 years నుండి నేను బాగా కనెక్ట్ అయిపోయాను వీడియోస్కి. ఇంకా ఒకరోజు వీడియో పెట్టలేదు అంటే నాకు ఎందుకో నిన్న ఈవినింగ్ వరకు కూడా నాకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనిపించిందండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకైతే ఎందుకు నేను ఏదో మిస్ అయిపోయాను అని చాలా బాధ అనిపించింది. ఈ బాధల కంటే ఆ బాధ నాకు ఇంకా ఎక్కువ అనిపించింది.
ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కదా, అది అలవాటు అయిపోయింది కదా. ఇంకా వీడియో పెట్టకపోయేసరికి ఏదోలా ఉండి నేను ఇంకా నిన్న సాయంత్రం అయితే వీడియో పెట్టాను. చాలామంది ఒక 2 సిస్టర్స్ అయితే మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. కనీసం నా వీడియో కోసం ఒక్కరిద్దరైనా చూశారు అన్న హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేను. వాళ్ళిద్దరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోస్ అంతగా ఇష్టపడుతున్నారని నాకు అనిపించింది కాబట్టి నాకు ఇంత హ్యాపీగా అనిపించింది. ఇంకా మొత్తానికైతే నేను ఆ రోజు హ్యాపీగా లేను. కానీ ఇంకా పిల్లలైతే మా వారైతే తీసుకొచ్చారనమాట కేక్ అయితే సాయంత్రము. ఎప్పుడంటే 8:30కో ఏమో ఇంకా కుట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను వంట చేసి పడుకునే టైంకి అయితే కేక్ తీసుకొచ్చారు సడన్గా. ఇంకా నాకు కూడా తెలియదు వాళ్ళు తెస్తారా అని చెప్పేసి, నాకు చెప్పలేదన్నమాట తెస్తాను అని చెప్పేసి. మా వారు కూడా ఇంకా తీసుకొచ్చారు. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. అయితే ఎప్పుడైనా నేను మ్యారేజ్ అయినప్పటి నుండి దాదాపు ప్రతి ఇయర్ మా వారు నాతో కేక్ కట్ చేపిస్తారు. అంతకుముందు అయితే నేను అంత బర్త్డేలు అయితే జరుపుకునేది లేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే అంతకుముందు నేను ఎప్పుడు జరుపుకోలేదు. మ్యారేజ్ అయిన తర్వాతనే మా వారు కేక్ తెచ్చి ఇలా జరిపిస్తారు. ఎప్పుడైనా డ్రెస్ అది కూడా తీసుకునేవాళ్ళు, కానీ ఈసారి నేను డ్రెస్ కూడా కొనుక్కోలేదు. చెప్పాను కదా డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నం వేరే సిచ్యువేషన్స్ వల్ల ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా అందుకని వేరే కొత్త డ్రెస్ అయితే ఏం కొనుక్కోలేదు. ఇది నా ఓల్డ్ డ్రెస్సే. ఓల్డ్ అంటే దీపావళికి ఒకరోజు వేసుకున్నాను అంతే. ఇంకా ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాను. నాకు బ్లూ అంటే ఇష్టం అని చెప్పేసి బ్లూ కలర్తో తీసుకొచ్చారనమాట. ఇంకా టైం అయితే అప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుండి కుట్టేసి అయితే అలసిపోయి ఉన్నానండి నిజంగా. ఎందుకో తెలియదు ఆ రోజంతా అసలు మంచిగా అనిపించలేదు అనమాట. ఇంకా సాయంత్రం మాత్రం ఇంకా పిల్లలంతగా ఇష్టపడి కేక్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను డల్గా ఉంటే బాగుండదని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. ఇంకెందుకు వాటి గురించి అంతగా ఆలోచించడం అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే మా లైఫ్లో వస్తూనే ఉన్నాయండి, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి. హెల్త్ సమస్యలు కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ కానీ ప్రతిదీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచించి మన మనసు పాడు చేసుకొని హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నేను హ్యాపీగా ఉండాలి కదా. ఎప్పుడు మూడుగా డల్గా బాధగా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళకి నేను తప్ప వేరే లేరు. అంటే నేనే చేసి పెట్టాలి, నేనే వాళ్ళని చూసుకోవాలి, వేరే లేరు వాళ్ళకి. కాబట్టి నేను డల్గా హ్యాపీగా లేకపోతే వాళ్ళు కూడా డల్ అయిపోతారు. ఎందుకు మమ్మీ ఇలా ఉన్నావు అని చెప్పేసి. అందుకనే నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండడానికే ట్రై చేశాను. అండ్ ఇంకా పిల్లలైతే చూడండి నా కోసం అంటే ఏమో తీసుకొచ్చారంట. నేను వీడియో ఆఫ్ చేయాలని అంటున్నా. బయటికి పోయినాం కదా. ఇంకా నేను షాప్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉండగానే ముగ్గురు అయితే బయటికి వెళ్ళారు. నాకు తెలియదు అంటే కేక్ తీసుకురావడానికి వెళ్తున్నారని లేదంటే ఏదని, పిల్లలకి బైక్ నేర్పించడానికి అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ముగ్గురు వెళ్ళేసి అయితే కేక్ తీసుకొని ఇంకా మా పిల్లలు ఇద్దరైతే వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్ మనతోనే అయితే నాకైతే ఇలా కప్పు అయితే తీసుకొచ్చారు. హ్యాపీ బర్త్డే అని ఉన్నది. ఇంకా మా వారైతే సార్ నాకేం తీసుకురాలేదులేండి, చెప్పాను కదా ఆయన కూడా మూడ్ ఆఫ్లో ఉన్నాడు, నేను కూడా మార్నింగ్ నుండి అలా ఉన్నాను కాబట్టి ఏం తెలియదు. ఇంకా పిల్లలైతే ఇలా నాకు చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఏదైనా గిఫ్ట్ అంటే గిఫ్టే కదండి. వాళ్ళ దగ్గర ఎంత అంటే 180 ఉండనంట. 180 పెట్టేసి ఆ కప్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మొత్తానికి అయితే ఈరోజు చికెనో లేకపోతే బిర్యానీ ఏదో చేసుకుందాం అనుకున్నాము, కానీ చివరికైతే ఎగ్ ఫ్రైతో సరిపెట్టుకున్నాము. చెప్పాను కదా మధ్యాహ్నం అంతా బాగాలేదని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే నా బర్త్డే రోజు అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.